ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ నటుడు, రాజకీయాల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి, తెలంగాణలో కంటెస్ట్ చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడొద్దు అని చెప్పి కాషన్లు తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి ఒకదానికి పొంతనలేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మధ్య ఒక సమావేశం జరిగింది అనేటటువంటిది ఈ మధ్యకాలంలో మన దృష్టిలోకి వచ్చినటువంటి అంశం. దానికి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా చాలా పెద్ద ప్రాచుర్యం కలగజేసింది. ఆ సమాచారం, ఆ సమావేశంలో జరిగినటువంటి ఏ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్పలేదు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు బయటికి చెప్పలేదు. మీడియా మాత్రం దాన్ని అద్భుతంగా, అంటే మా వారు ఏం చేసినా కూడా అది సరైనదే, సో వేరే వాళ్ళు ఏం చేసినా కూడా అది సరైనది కాదు అనేటటువంటి దృక్పథంలో ఉండేటువంటి మీడియా. సో ఆ జరిగినటువంటి సమావేశంలో కొన్ని అద్భుతాలు మనం గమనించాం. దాంట్లో సో చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి సమయంలో చేతులు కట్టుకుని నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని, వారిని రిసీవ్ చేసుకున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారిని చూసాం. లోపల వెళ్ళిన తర్వాత మీడియా సమావేశంలో అదే రకంగా చేతులు కట్టుకుని ముభావంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిరాశలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. బట్ మీడియా సమావేశాన్ని అడ్రస్ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారిని చూసినాం. సో ఈ రకంగా కనుక మనం చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి స్థానంలో నాదెండ్ల మనోహర్ గారు జనసేన అధ్యక్షులుగా నియమితులయ్యే అవకాశం ఉందా అనేటటువంటి ఆ రకమైనటువంటి ఆలోచన అందరికీ వచ్చి ఉండొచ్చు. మాకు కూడా వచ్చింది. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 7-8 సంవత్సరాల కాలంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు, మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్ళారనేటటువంటిది ఒక అద్భుతమైన అంశంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేసింది. సో దీని వెనకాల ఉన్నటువంటి విశేషం కనుక మనం చూస్తే, లోకేష్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ముగింపు సమావేశంలో పార్టిసిపేట్ చేయడానికి, పాల్గొనడానికి నిరాకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని బుజ్జగించడానికి మాత్రమే వారి ఇంటికి వెళ్ళినట్టుగా మన దగ్గరికి సమాచారం వచ్చింది. సో ఏం అడిగినా సరే నో అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కినుక వహించి, నేను రాను మీ సమావేశాలకు అనేటటువంటి ఒక స్టాండ్ తీసుకున్నట్లుగా మన దగ్గరికి ఆ సమాచారం వచ్చింది. సో ఏ రకంగా ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నియోజకవర్గాల యొక్క మార్పు, అభ్యర్థుల మార్పు అనే దాంట్లో చాలా తొందరగానే చాలా ఫాస్ట్గా వెళ్తున్నటువంటి వైనం అనేటి మనం చూసాం. సో వారికి ఎక్కడా కూడా మ్యాచ్ కాలేకపోయినా కూడా ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన కంటెస్ట్ చేయబోతోంది, ఎన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు కంటెస్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో చాలా తక్కువగా ఉండేటటువంటి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు, బొటాబొటీగా ఉండేటటువంటి తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఇద్దరు కూడా పరస్పరం తగువులాడుకోవటం, ఈవెన్ ఫిజికల్గా కూడా దాడులు చేసుకోవటం అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం, అనేక నియోజకవర్గాల్లో జరుగుతోంది. సో మనకి ఎర్లియర్ తెలిసినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 30 నుంచి 32 సీట్ల వరకు అసెంబ్లీ సీట్లు, 3 నుంచి 5 వరకు పార్లమెంటు నియోజకవర్గాలు మాత్రమే జనసేనకి అలాట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకున్నట్లుగా మేము ఆల్రెడీ చెప్పాం మీ అందరికీ కూడా. బట్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో వారికి డిపాజిట్లు రానటువంటి సందర్భాలు, అదే రకంగా వారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేసినారో అక్కడి నుంచి కూడా జనసేన పార్టీ నుంచి అనేక మంది చిన్న స్థాయి, పెద్ద స్థాయి నాయకులు, వాళ్ళ దగ్గర ఉన్నదే చిన్న స్థాయి నాయకులు, వారందరూ కూడా అనేక మంది జనసేన పార్టీని వీడుతూ బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూసాం. సో జనసేనలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు బయటికి వెళ్ళిపోతున్నాయనేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతో, ఒక రకమైనటువంటి ఆవేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క పొత్తుని హర్షించని ఏ ఒక్క వ్యక్తి అయినా సరే నిరభ్యంతరంగా జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చని చెప్పారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే తక్కువ, ఉన్నటువంటి నాయకులకి ఏ రకమైనటువంటి ఇమేజ్ లేనటువంటి నాయకులే వారందరూ కూడా. వారిని కూడా మీరు ఈ పొత్తు నచ్చకపోతే బయటికి వెళ్ళమని చెప్పారు. అదే రకంగా ఎవరైతే ఈ పొత్తును విభేదిస్తున్నారో వారందరూ కూడా వైసీపీ కోవర్టులుగానే భావిస్తామని చెప్పారు. రాజకీయాల్లో అనుభవం లేనటువంటి వ్యక్తి. సో 10 సంవత్సరాలుగా నేను మాత్రమే ఈ పార్టీని ఫైనాన్షియల్గాను, ఫిజికల్గాను నేనే కాపాడుతూ వచ్చాను,
ఇది నాది పార్టీది, అంచేత నేను మాత్రమే ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటాను, నా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి నాగబాబుతో మాత్రమే నేను మాట్లాడుకుంటాను అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక ధోరణితో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎన్టీ రామారావు గారు కూడా పార్టీ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. సో ఎప్పుడూ కూడా ఈ నాయకులు ఎవరూ కూడా ఇది నా కోసం, నా కుటుంబం కోసం, నా వ్యక్తిగతంగా ఉండేటువంటి పార్టీ అని ఇప్పుడు డిక్లేర్ చేయలేదు. సో ఇవాళ చూస్తే జనసేన పార్టీని నమ్ముకోవటం అనేటటువంటిది ఇదేదో గోదావరిలో గుడ్డెది చేలో పడ్డట్టుగా గోదావరిలో ఈదినట్టే అనేటటువంటి ఒక అంశంతో చాలామంది ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడ. సో ఏమైనప్పటికీ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఆ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సమావేశంలో కనుక మనం చూస్తే కేవలం 23 సీట్లు మాత్రమే జనసేన పార్టీకి ఆఫర్ చేసినట్టుగా అసెంబ్లీ వరకు చూస్తే ఆ విషయాన్ని సమాచారం అందింది. అదే రకంగా కేవలం 3 పార్లమెంటు నియోజకవర్గాలు మాత్రమే జనసేన పార్టీకి ఇచ్చేటట్టుగా తెలుగుదేశం పార్టీ స్టాండ్ తీసుకుంది. అందుకనే ఆ రోజు తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ గారు ముభావంగా ఉండటం, అదే రకంగా నాదెండ్ల మనోహర్ గారి సమావేశాన్ని అడ్రస్ చేయటం, ఇవన్నీ కూడా మనం కళ్ళకట్టినట్టు చూసాం. ఏమైనప్పటికీ కూడా జనసేన పార్టీ అనేటటువంటిది ఇది నారా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పార్టీయే కానీ పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పార్టీ కాదు ఇది. అదే రకంగా జనసేనలో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తాడు తప్పిస్తే అది వారి కంట్రోల్లో, పవన్ కళ్యాణ్ కంట్రోల్లో ఉన్నటువంటిది కాదు. అందుకనే రాబోయేటటువంటి 10 సంవత్సరాల కాలం తెలుగుదేశంతో పొత్తు ఉండాలని ఇంతవరకు భారతదేశంలో రాజకీయపరమైనటువంటి పొత్తులు నిర్ణయించిన ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా డిక్లేర్ చేయనటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. అదే రకంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ లేనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టిస్తామని చెప్పారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. 151 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి 0 సీట్లు గెలిచినటువంటి వ్యక్తులు ఛాలెంజ్ చేయటం అనేటటువంటిది ఏ రకంగా పొంతనది. అదే రకంగా 51% ఓట్లతో రాజకీయపరమైనటువంటి అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 36% ఓట్లతో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మాట్లాడలేదు అటువంటి మాట. కానీ జనసేన పార్టీ తను గెలవలేకపోయినాడు 2 నియోజకవర్గాల్లో, తనకు సంబంధించిన అభ్యర్థుల్ని దాదాపు 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల వరకు కూడా డిపాజిట్లు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ తెలంగాణ గురించి మనం మాట్లాడుతున్నాం. 8 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోయినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సంవత్సరంలోనే 175 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేస్తే 165 నియోజకవర్గాల్లో వారికి సంబంధించినటువంటి వారు మద్దతు ఇచ్చినటువంటి అనేక మంది సభ్యులందరూ కూడా డిపాజిట్లు పోగొట్టుకోవటం అనేటటువంటిది మనం చూసాం. సో వారి దగ్గర ఎవరు జడ్పీటీసీ లేరు, వారి దగ్గర జిల్లా పరిషత్ చైర్మన్ లేరు, మున్సిపల్ చైర్మన్ లేరు. ఏ రకమైనటువంటి వ్యవస్థల్లో వారు ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి ఆ పొలిటికల్ పార్టీ వైసీపీ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మిస్తారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా అవేర్నెస్ ఉండేటటువంటి వ్యక్తులు. వారు ప్రతి విషయాన్ని కూలంకషంగా అండర్స్టాండ్ చేసుకునే అవగాహనతో వారు ఓటు వేసేటటువంటి వ్యక్తి. అంచేత మళ్ళీ రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్గా నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని మొన్ననే టైమ్స్ నౌ జీటీవీ చేసినటువంటి సర్వే చెప్తోంది. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 నియోజకవర్గాలు వైసీపీ పార్టీ ఖాతాలోకి వెళ్తాయని చెప్పారు. అదే వారు చెప్పేది. ఇక్కడ వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగుదేశం అండ్ జనసేన రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించబోతోంది. ఈ రకమైనటువంటి సర్వే వివరాలని కప్పిపుచ్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక అబద్ధాలు చెప్తూ మొన్న ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. ఎవరిని గురించి మాట్లాడినా, ఎవరిని అడిగినా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇంతవరకు వాడు చూడలేదని ఎవరితో మాట్లాడినారు మీరు? ఒక మంది మాగదల్లి 10 మందిని కూర్చొని పెట్టుకుని మాట్లాడినంత మాత్రాన వారే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎట్లా అనుకుంటారు మీరు? అదే రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని దొంగ అని అరిచినట్లుగా ఉంది. ఎప్పుడూ కూడా మీరు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినటువంటి వ్యక్తి కాదు మీరు. మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చిన్న ఆందోళన జరిగినా కూడా ప్రతి ఆందోళనని కూడా ఉక్కుపాదంతో అణిచివేసినటువంటి వ్యక్తి మీరు. మీ యొక్క
జమానాలో కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే సర్వైవ్ అయ్యే ఆర్థికపరమైనటువంటి విధానాలు ఉన్నటువంటి వ్యక్తులు మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయం చేయనటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీని బతికించడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు మీరు. సో మీతో సాధ్యం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఏవైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మధ్యలో జరిగినటువంటి సమావేశంలో అనేక రకాలైనటువంటి అపోహలు, అపనిందలు, అదే రకంగా పరస్పరమైనటువంటి దూషణలతో ముగిసినటువంటి సమావేశంగానే దాన్ని భావించాలి. కానీ ఆ సమావేశం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమాత్రం ప్రయోజనం లేదు అనేటటువంటి దాన్ని మనం అందరం కూడా గ్రహించాలి.